గోష్పతీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం వందే అనిలాత్మజం. శ్రోత మహాశైలకు, ప్రేక్షక మహాశైలకు శుభాభివందనములు. ఈరోజు ఈ ఎపిసోడ్ నందు మనకు అందరికీ కావలసింది ముఖ్యమైన విషయము. ఎందుకంటే అందరికీ చాలా సంశయంగా ఉండేటువంటి విషయం, అందరికీ కావాల్సిన విషయము. దాని గురించి మనం ఎప్పుడు తెలుసుకున్నాము. అది ఏమంటే ఒడిబియ్యము అనేటువంటి విషయంలో అందరికీ చాలా సమస్యలుగా వస్తూ ఉంటారు. మరి వాస్తవంగా ఈ ఒడిబియ్యము విషయం గురించి కొంతవరకు తెలియచేయాలా, అందరికీ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎపిసోడ్లో దాని గురించి మీకు తెలియచేస్తున్నాను. ఒడిబియ్యము ఒడిబియ్యము అంటే ఏమిటి, అది ముందు మనం తెలుసుకోవాలి. ఒడిబియ్యము అంటే స్త్రీలకు వివాహానంతరము చేసేటువంటి ఒక శుభకార్యం అన్నమాట. దీన్ని ఎట్లా చేస్తారు అని అంటే, ఇది ఈ ఒడిబియ్యము ఒడినించుట అని అర్థం. ఒడినించుట అంటే వివాహానంతరము స్త్రీలకు సంతానోత్పత్తి కోసము, సంతానం కావడానికి కోసమయ్యి ఈ ఒడిబియ్యం అనేది ఆచారంలో ఉందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఈ ఒడిబియ్యం పెట్టవచ్చు. లేదంటే మొదటి సంవత్సరం పెట్టచ్చు, రెండవ సంవత్సరం పెట్టచ్చు, మూడు సంవత్సరం పెట్టచ్చు, ఇట్లా ప్రతి సంవత్సరం పెట్టచ్చు. లేదంటే ఒకటి సంవత్సరం పెట్టి రెండవ సంవత్సరం పెట్టకపోతే మూడవ సంవత్సరంలో పెట్టచ్చు. అంటే సరి సంవత్సరంలో పెట్టకూడదు, బేసి సంవత్సరంలో పెట్టవచ్చు అన్నమాట. మరి బేసి సంవత్సరంలో పెట్టేటప్పుడు ఇది మనము 12 ఏళ్ళ వరకు ఉంటుంది. 12 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఇండ్లలో ఒడిబియ్యం పెట్టేదానికి అవకాశం ఉండదు. ఇది ముందుగా మీరు గ్రహించుకొని ఆడబిడ్డలకు ఒడిబియ్యం పెట్టినప్పుడు మాత్రము మీరు డేట్ గుర్తు పెట్టుకొని ఆ డేట్ అనుసరించుకొని అది ఒక సంవత్సరంలో పెట్టచ్చు, సంవత్సరం పెట్టచ్చు. లేదా ఒక సంవత్సరం పెట్టి మళ్ళీ మూడో సంవత్సరము, మళ్ళీ 5వ సంవత్సరము, 7లో మాత్రం పెట్టకూడదు. ఇది బాగా గ్రహించుకోండి. 7వ సంవత్సరము ఒడిబియ్యం మాత్రం పెట్టకూడదు. మళ్ళీ 9లో పెట్టచ్చు, 11లో పెట్టచ్చు. సంవత్సరం లోపల అంటే 12 ఏళ్ళు వెళ్ళిపోయే లోపల పెట్టచ్చు. 12 ఏళ్ళు దాటి మాత్రం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ ఒడిబియ్యం అనేటువంటిది ముఖ్యంగా ఆడబిడ్డలకు ఈ ఒడిబియ్యము పెట్టేటువంటి పద్ధతి ఉంది. రైట్. కాబట్టి ఈ ఒడిబియ్యమును వివాహమైనటువంటి రోజున్నే వాళ్లకు ఆ తలవాల బియ్యంలో ఒడిబియ్యం పెడతారు మామూలుగా. అది అంత పరిగణనకు రాదు. తరువాత వివాహమైన తర్వాత నెల లోపల కానీ, 3 నెలల లోపల కానీ, 5వ నెల లేదా 9, 7లో పెట్టకూడదు, 11 ఈ లోపల వాళ్లకు ఒడిబియ్యం పెట్టడము ఆచారంగా ఉంది. ఆ విధంగా ఒడిబియ్యము పెట్టవలసి వస్తుందన్నమాట. తర్వాత ఈ యొక్క ఒడిబియ్యం విషయంలో ముఖ్యంగా ఒకరికి మామూలుగా పెట్టవచ్చు, లేదా ఇద్దరికి పెట్టవచ్చు, ముగ్గురికి పెట్టకూడదు, నలుగురికి పెట్టవచ్చు, మళ్ళీ 5 మందికి పెట్టకూడదు, 6 మందికి పెట్టవచ్చు. అంటే బేసి సంఖ్యలో ఒడిబియ్యం పెట్టకూడదు. ఇప్పుడు శుభకార్యాలు జరిగినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ముత్తైదువులకు కూడా ఇండ్లలో పెడుతుంటారు. అటువంటి సమయంలో ఈ యొక్క విషయాన్ని గమనించుకొని వాళ్ళు పెట్టవలసి వస్తుందన్నమాట. తరువాత కాన్పైన తర్వాత, అంత సంతానం అయిపోయిన తర్వాత
వడి బియ్యం కూడా ఇదే విధంగా నెల లోపల పెట్టవచ్చు, లేదా 3 నెలల్లో పెట్టవచ్చు, లేదా 5 నెలల్లో పెట్టవచ్చు, 9, 11 ఈ విధంగా పెట్టవచ్చు. మళ్ళీ అక్కడ 12 నెలల్లో పెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సంతానమైన తర్వాత కేవలము 12 సంవత్సరాల వరకు పెట్టకపోతే 12వ సంవత్సరంలో పెట్టవచ్చు. 12 సంవత్సరాలు దాటిన తర్వాత పెట్టకూడదు. అక్కడ దానికి వర్తిస్తుంది. ఇక్కడ ఈ సంతానమైన తర్వాత కానీ ఒకవేళ గర్భచిన్నమైనా కూడా ఇటువంటి మనం పాటించుకొని వాళ్లకు బడి బియ్యం పెట్టవలసి వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము తర్వాత ఇంట్లో అశుభకార్యం జరిగిన తర్వాత మనము సంవత్సరానంతరం కూడా ఆడబిడ్డలకు బడి బియ్యము పెట్టవలసి వస్తుంది. అది మామూలుగా అందరికీ తెలిసింది కాబట్టి ఆ విధంగా ఎప్పుడే కానీ మనం వడి బియ్యం పెట్టేటప్పుడు ఏ రోజును పెట్టినామో ఆ డేటు వేసుకొని దాన్ని అనుసరించుకొని మళ్ళీ వాళ్లకు సంవత్సరాలు దాటకుండా మనము వడి బియ్యం పెట్టవలసి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇకపోతే అన్నదమ్ములు ఎక్కువగా ఉంటారు. అన్నదమ్ములు ఎక్కువగా ఉన్నప్పుడు ఆడబిడ్డలకు బడి బియ్యం పెట్టవలే. తండ్రి ఉన్నంతకాలం తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ నెలలో పెడతారు. తర్వాత తల్లిదండ్రుల తర్వాత కూడా వాళ్ళ అన్నదమ్ములు వడి బియ్యం పెట్టచ్చు. అన్నదమ్ములు వడి బియ్యం పెట్టేటప్పుడు ముఖ్యంగా గమనించుకోండి, ఒకరు పెట్టినా చాలు, ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకు అది అన్వయిస్తుంది అనమాట. అదే పద్ధతిలో ఒకరు పెడితే కూడా చాలు. లేదు ఒక సంవత్సరంలో అన్నదమ్ములు 3, 4 అంటే 3 కూడా పెట్టవచ్చు, 4 కూడా పెట్టవచ్చు. అది వేరు వేరే ఇండ్లలో పెట్టవాలి. ఒకే ఇంట్లోనే 2 సార్లు వడి బియ్యం అనేది పెట్టకూడదు. ఒక తమ్ముడు కానీ అన్న కానీ ఒక్కసారి పెట్టినాడంటే నెక్స్ట్ టైం అంటే మరిసారితే ఇంకో తమ్ముడో ఇంకో అన్నో పెట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా ఈ వడి బియ్యం పెట్టేదానికి అవకాశాలు ఉంటుంది. ఒకడు పెట్టినాడు కాబట్టి మిగతా వాళ్ళు పెట్టకూడదు అనేటువంటిది లేదు ఇక్కడ. ఒకే సంవత్సరంలోనే ఒక తమ్ముని ఇంట్లో చేయొచ్చు, ఒక అన్న ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఒకే నెలలో కూడా దినాలు మార్చుకొని పెట్టుకోవచ్చు. లేదు మాసం దాటిన 2 మాసాలు 3 మాసాలు అటు మాసాలు దాటినా కూడా మాస ప్రకారం కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత గృహప్రవేశాలు చేస్తారు, లేదు వివాహాలు చేస్తారు. ఇటువంటి సమయంలో కూడా దానికి నిర్ణయం ఏం లేదు. అది శుభకార్య విషయంలో చేసేది కాబట్టి, కొత్త ఇల్లు అవుతుంది కాబట్టి, అది పాత ఇంట్లో వడి బియ్యం పెట్టడం అనేది, ఇది కొత్త ఇంట్లో పెట్టడం, ఒకే ఇల్లు కాదు కాబట్టి అటువంటి సమయంలో మనము కొత్త ఇంట్లో ఆడబిడ్డలకు పెట్టవచ్చు, ఇంకా ముత్తైదువులకు పెట్టవచ్చు. అదే కాకుండా ఇంకా కొంతమంది చాలామంది బ్రాహ్మణ ముత్తైదువులకు కూడా పెడతారు. ఇది చాలా మంచిదన్నమాట. ఈ విధంగా ఈ వడి బియ్యం పెట్టడము అనేటువంటి విషయాన్ని గురించి మనము జాగ్రత్తగా ఒకసారి పెట్టిన తర్వాత ఆ డేట్ మాత్రం ప్రతి వారు గుర్తుపెట్టుకుంటే అది వాళ్ళు మర్చిపోకుండా మరి వాళ్ళు వడి బియ్యం వాళ్ళకి పెట్టేదానికి అవకాశం. ఈ వడి బియ్యం పెట్టడం వల్ల ఏం మనకు లాభం అనంటే, అటు పుట్టింటి వారికి ఇటు అత్తింటి వారికి కూడా ఈ వడి బియ్యం పెట్టేదాని వల్ల శుభమవుతుంది. మరో సంతానం కోసమేనా చేసేది అని అనొచ్చు. సంతానం కోసమే కాదు, ఆడబిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళకు లక్షణంగా మనము వాళ్ళ జీవితాంతము కూడా అన్నదమ్ములు లక్షణంగా వడి బియ్యము పెట్టవచ్చు అన్నమాట. తరువాత ఒక్కొక్కసారి ఈ యొక్క వడి బియ్యాన్ని సంతానం కోసము మామూలుగా ఈ మామూలు వడి బియ్యం అయితే బియ్యము, కొబ్బరి గిన్నె, బెల్లము, ఖర్జూరపు కాలు ఇటువంటివన్నీ కలిపి ముత్తైదువులు కలిసి ఈ వడి బియ్యం పెడతారు. మరి సంతానం కోసం కొందరు ఏం చేస్తారంటే బియ్యం కాకుండా గోధుమలతో కూడా వడి బియ్యం పెడతారు. గోధుమలతో పెడితే వాళ్లకు సంతానం కలుగుతుంది అనేటువంటి ఒక ఆచారం ఉంది. పెద్దలు కూడా దాన్ని అలా చెప్పినారు. కాబట్టి సంతానం కోసము ఈ విధంగా వడి బియ్యం అనేటువంటిది గోధుమలతో సంతానం కోసం చేయవచ్చును. సంతానమైన వాళ్ళకు మళ్ళా గోధుమలతో పెట్టకూడదు. వాళ్ళకు
మొత్తం అంతా బియ్యంతోనే వడి బియ్యం పెట్టవలసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ వడి బియ్యం గురించి మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని ఆ ఆడబిడ్డలకు వడి బియ్యం పెట్టేప్పుడు ముందుగా ఎక్కడైనా గుర్తుగా ఒక డేట్ వేసుకొని ఆ డేట్ ప్రకారం మీరు పెడుతూ వస్తే మీకు ఏ అనుమానం లేకుండా కరెక్ట్గా సమయానికి మీరు ఉదయం పెడుతూ వస్తే మీకు శుభం కలుగుతుంది. ఆ డేట్ ప్రకారం మీరు పెడుతూ వస్తే మీకు ఏ అనుమానం లేకుండా కరెక్ట్గా సమయానికి మీరు ఉదయం పెడుతూ వస్తే మీకు శుభం కలుగుతుంది, వాళ్ళకు కూడా శుభం కలుగుతుంది. కాబట్టి ఈ సంశయాన్ని తీర్చడానికి కోసమే నేను ఈ వడి బియ్యం గురించి మీకు అందరికీ చెప్పాలనే కోరికతో అందరూ కూడా తెలుసుకొని చేస్తారనే ఉద్దేశం చేశాను. వడి బియ్యం పెట్టడంలో కొందరికి ఒక సందేహం ఉంది. వడి బియ్యం పెట్టుకున్న రోజున్నే ఆడబిడ్డలు ఊర్లకు వెళ్ళిపోవాలా అనేటువంటిది ఒకటి ఉంది. అంటే వడి బియ్యం పెట్టిన రోజే వాళ్ళు ఇంట్లో ఉండకూడదు, కానీ అది తప్పు. వడి బియ్యం పెట్టిన తర్వాత లక్షణంగా వాళ్ళు ఆ వడి బియ్యంని మూటగట్టేసి దేవుని దగ్గర పెట్టి 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టి తీసుకొచ్చారు. ఒకవేళ వేరే వర్గాలలో కొంచెం ఇంట్లో ఏదైనా అశుచి జరుగుతుంది అంటే వాళ్ళు వడి బియ్యము దేవాలయంలో పెట్టేసేసి వాళ్ళు పోయినప్పుడు ఆ వడి బియ్యం దేవాలయం నుండే కూడా తీసుకొచ్చు, లేదా బ్రాహ్మణులు ఇంట్లో పెట్టి వాళ్ళ ఇంటి నుండి అయినా అట్లే తీసుకుపోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ సంశయం చాలా మందికి ఉంది. వడి బియ్యం పెడుతూనే ఆ రోజే పంపించాలా అనేటువంటి సంశయం అడుగుతూ ఉంటారు. కాబట్టి అటువంటి పద్ధతి ఏమీ లేదు. లక్షణంగా ఆడబిడ్డ ఆపొద్దు వడి బియ్యం పెట్టి ఒక బుధవారమో బేస్తవారమో మనం వడి బియ్యం పెట్టినప్పుడు లేదా సోమవారమో పెట్టినప్పుడు వడి బియ్యం పెడితే ఆ వడి బియ్యం దేవుని దగ్గర మనం లక్షణంగా ఒక తట్టలో మూట కట్టి పెట్టేసేసి 1 రోజు కావచ్చు 2 రోజులు 3 రోజులు చూసుకొని మళ్ళీ ఆ మంచి రోజు ఆ వడి బియ్యం తీసుకొని వాళ్ళు వాళ్ళ అత్తగారింటికి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఇది సంశయం అనేది చాలాసార్లు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆ విషయం కూడా నేను చెప్పవలసి వచ్చిందనమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని మీరు ఆడబిడ్డలకు వడి బియ్యం పెట్టి మీకు శుభస్కరం చేసుకుంటూ వాళ్లకు శుభస్కరంగా ఉంటూ లక్షణంగా సంతోషంగా ఉండవలసిందని భగవంతుని కోరుతున్నాను. ఓం స్వస్తి.